నా లంగ్స్ ఇంకా అంత ప్రాపర్గా సహకరించడం లేదు. ఎక్కువ నడవడానికి అవకాశం లేదు, గట్టిగా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. దయచేసి అందుకు మైకు వినియోగిస్తున్నాను. ప్రెస్ మీట్లో జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాధా గారు, అట్లనే లోకుల్ గాంధీ గారు, వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలానే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి ర్యాలింగి శ్రీదేవి గారు, బొమ్మలు దత్తు గారు, సింగ్ గారు, వారిద్దరూ మన మాజీ అధ్యక్షులు. ఎడబాల రామకృష్ణ గారు మొన్నటి వరకు నగరానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ పోలవరం అనే దానిలో పెద్ద కాంట్రవర్సీ నిర్మాణం చేస్తున్నారు రెండు ప్రభుత్వాలు. గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఆయన ఉన్నప్పుడు ఇద్దరు కాంట్రాక్టర్లు మార్చాడు, నేను రాగానే మరో కాంట్రాక్టర్ మార్చాడు. అసలు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పుడు వాళ్ళు ఎందుకు కట్టాలి? ఆ ప్రభుత్వం నేను కడతానంది, కాంట్రాక్టుల దగ్గర డబ్బు కోసం. ఓ మంత్రి అన్నాడు, కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్ పోలవరం అంతని. ఇష్టం వచ్చినట్లు 48,000 కోట్ల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు. దీన్ని కేంద్రం ఆమోదించింది అని పార్లమెంట్లో విషయాలు చెప్తూ ఉంటారు. ఎవరిని ఏ విధంగా అయినా సరే మేనేజ్ చేయగలడు చంద్రబాబు నాయుడు. మేనేజ్మెంట్లో కొన్ని అంశాలు చెప్తాను మీకు, ఈ ప్రభుత్వం చేసిన అంశాలు కూడా చెప్తాను. లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ఇష్టం వచ్చినట్లు రెట్లు పెంచేశారు. ఒక 5 కోట్ల వర్క్ని 20 కోట్లు చేసి, 5 కోట్ల వర్క్ని 20 కోట్లు చేశారు పెద్దాపురం దగ్గర. అది యనుమల రామకృష్ణ ఇయ్యకుడి కంపెనీకి ఇచ్చారు 50 కోట్లు చేసి. 15 కోట్లది 50 కోట్లు. ఇట్లా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎన్హాన్స్మెంట్, రైట్ మెయిన్ కెనాల్ ఎన్హాన్స్మెంట్, ఇన్ని రేట్లు పెంచితే ఈ ప్రభుత్వానికి చేమ కొట్టినట్టు లేదు. రాజశేఖర రెడ్డి గారు వారు ఉండగా 5 లక్షలు ఎకరానికి ఇస్తే అవే నెంబర్లు అప్లోడ్ చేసి, మరలా డబ్బు 30 లక్షలు 40 లక్షలు ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. అదే నెంబర్ని అప్లోడ్ చేసి మరలా డబ్బు ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. అంటే 48,000 కోట్లు ఇలాంటి బాగోతారు అన్నమాట. కొన్ని ప్రభుత్వ భూములనే ప్రైవేటు భూములు చేసేసింది ఆ ప్రభుత్వం. కొన్ని ప్రభుత్వ భూములనే ప్రైవేటు భూములు చేసేసింది ఆ ప్రభుత్వం. నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను. కొన్ని ప్రభుత్వ భూములనే ప్రైవేటు భూములు చేసేసింది. కాంటూర్ లెవెల్ని మార్చి 1000 ఎకరాలని అదనంగా భూముల్లో ఇందులో కలిపేశారు. అంటే రేటు పెరిగిపోయింది. ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఊర్లో 3 అపార్ట్మెంట్లు కొన్నాడు. పోలవరంలో ఇష్టం వచ్చినట్టు రేట్లు కొని ఎక్కడ అపార్ట్మెంట్లు కొన్నాడు కూడా మీకు చెప్తా. ఎవరికి డబ్బు వడ్డీకి ఇచ్చాడో కూడా చెప్తా. ఇవన్నీ ఇలాంటివి మీరు వెస్ట్ గోదావరిలో జంగారెడ్డిగూడెం లోపల జీలిగిమిల్లి మండలంలో నేను స్వయంగా వెళ్ళా. ఆ మండలంలో బ్యాన్ ఇంటికాడ ఉంది, పొలంలో బ్యాన్ ఉందని రాసేశారు.
వ్యాన్ ఇంటికాడ ఉంది, దానికి 40 లక్షలు. 100 బ్యానర్ రాశారనుకోండి, 40 లక్షలు అంటే ఎంత అవుతుంది? 40 కోట్లు. ఎవరిది పోయింది ఇది? కేంద్రం ఇచ్చేసిందని ఆయన రాసేసాడు. ఈ 48,000 కోట్లకి ఇది మాట్లాడొచ్చి 150 కోట్లు అచ్చన్న మీద కేసు పెడతాడు. 48,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఎన్హాన్స్మెంట్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తే నీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడంటే నువ్వు కూడా తీసేసుకుంటావా? చంద్రబాబు నాయుడు ఎన్హాన్స్మెంట్ చేసింది ఎవరి అధికారి? ఎవరుంటాడు? వంట పెద్ద కలెక్టర్, పెద్ద కలెక్టర్ అండి. ఆయన పేరు మీకు ఎవరికైనా తెలుసా? వెస్ట్ గోదావరిలో ఉండేవాడు. పోలవరం ఉన్నంతకాలం ఆయనే ఉన్నాడండి బాబు. మళ్ళీ ఆ అధికారిని ఇప్పుడు ఇందులో పెట్టేశారు. ఈ గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే, అధికారిని మీరు ఎలా పెట్టారంటే పెట్టుకోవాలి కదా అంటారు. మీరు పెట్టుకోండి. ఆ అధికారి 2 జిల్లాలు కదా, ఆయన పేరు భాస్కర్. ఆ భాస్కర్ ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడించేవాడు కాదు, ఇచ్చుకోవడానికి కలెక్టర్. ఏమయ్యా ఇలాగ అవకతావు, నేను ఎమ్మెల్సీకి ఏడ్చాను కదా, ఆ పోలవరం అథారిటీ మీటింగ్కి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అడిగితే ఏమయ్యా భాస్కర్ ఏంటి ఇవన్నీ ఆయన చెప్తే ఇలాంటి ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయండి. ఏంటి ఆ బాబుగారు సొమ్ములే జరుగుతూ ఉంటాయంట. 48,000 కోట్లు జరుగుతూ ఉంటాయండి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఈ ప్రభుత్వంలో ఉన్నాడు. ఇంకో ఆయన గురించి తర్వాత చెప్తాను. ఇట్లా రేటు పెరిగిపోయి ఇప్పుడు ఆయన ఉన్నప్పుడేమో ఒక ఇద్దరిని మార్చేశాడు. మెగా కాదు, ఆయన ఉన్నప్పుడు నవయుగ. ఎందుకు వచ్చాడు నవయుగ? అందుకనే ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఇప్పుడు ఈయన దగ్గరికి ఎవరు వచ్చారండి? మెగా. నేను అనుకుంటే అంట నీ కుటుంబ పరిపాలనని. మెగా ఎవరు? మెగా ఎవరు? నవయుగ. చంద్రబాబు నాయుడికి నవయుగ. ఏంటండి మార్పులు చేర్పులు? ఎందుకండి ఇది? దీన్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఆయనేమో మా చంద్రబాబు నాయుడు 18లో కట్టేస్తాడంటే జగన్ అవుతున్నాడు పార్లమెంట్లో, అసెంబ్లీలో. ఎవరో అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి, అది నా దగ్గరికి వచ్చింది, మీరు కూడా చూశారు. రోజు చెప్పేయడమే, డబ్బులు పెంచేసుకోవడమే. ఒక గెస్ట్ హౌస్ కట్టాడండి ఆయన. ఇందులో డబ్బుతోటి విజయవాడ వెళ్ళి గెస్ట్ హౌస్ కట్టారు, ఇరిగేషన్ గెస్ట్ హౌస్. మీరు వెళ్ళి చూడండి, అందులో ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు. అది ఒక 10 కోట్లు. ఎక్కడిదండి డబ్బు? 10 కోట్లు ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి. నేను చెప్పే అన్ని కూడా ప్రాక్టికల్స్. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. ఆడ మంత్రికి ఇచ్చేసింది అది. ఇప్పుడు ఆడ మంత్రి ఉంటున్నాడు బొత్స సత్యనారాయణ, నేను కట్టినటువంటి ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో కాంట్రాక్టులు కట్టాడు. అది ఒక్క దాని మీద పరిశీలన లేదు ఈ ప్రభుత్వానికి. ఇంకా నిర్వాసితులకి సరిగ్గా డబ్బు ఇవ్వని పరిస్థితి ఉంది. స్పిల్వే, కాపర్ డామ్, ఏదైతే డ్యామ్, ఇవి సరిగా కట్టలేదని నేను పోలవరం అనేది అథారిటీ అందని జ్యోతి పేపర్లో వచ్చింది. నేను చదివాను. నేను జరిగిన దాంట్లో ఆయన ఎత్తి పనిచేసిన మూలంగా దేవిపట్నం మునిగిపోయింది అన్నారు. మునిగిపోయింది. మీ సమాధానం ఏంటి? ప్రభుత్వం యొక్క సమాధానం? ఆయన సోమవారం పోలవరం, సోమవారం పోలవరం, సోమవారం పోలవరం ఆపలే. ఇది నేనంట మేము డబ్బు ఇస్తాం. ఇవన్నీ అవకతవకల్ని ప్రభుత్వాన్ని క్లారిఫై చేయమనండి. 5 పేజీలు లెటర్ రాశాడు. 5 పేజీల అవినీతి గురించి నేను డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని. ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం? డబ్బు ఆయన తీసేసుకుందాం అనుకుంటే ఈయన కూడా తీసేసుకుందాం అనుకుంటున్నాడా? ఎన్ని విషయాలు చెప్తే ఎందుకు ఈ ప్రభుత్వం ఎగ్జామిన్ చేయలేకపోతుంది? ఆయన భారతీయ జనతా పార్టీ పోలవరాన్ని నిర్మించి తీరుతాం, డబ్బు ఇచ్చి తీరుతాం. జగన్ని ప్రశ్నిస్తున్నా, ఏ వీటి మీద ఎందుకు ఎగ్జామిన్ చేయు? అరే 500 ఉన్న ప్రాజెక్ట్ ని 2 తోరలు పెట్టి ఆ 1600 కోట్లు తీసేసుకున్నారే.
ఒక బకెట్ మట్టి తోడితే 1,00,000 రూపాయలు రాసేసుకున్నారే. అందులో ఉన్నటువంటి కృష్ణా జిల్లా దాటెళ్ళిన వాడికి 60 లక్షలు ఇచ్చేసారే ఎకరానికి. మాట్లాడవు. నేను ఈ 2 ప్రభుత్వాన్ని చెప్తున్నా, నాకు చెప్తారు విమర్శిస్తాను, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తానంట. ఇప్పుడు ఇందులో జగన్ విమర్శించడం లేదు, ఎందుకు ఏం చేస్తున్నావే అని తేలుకుంటులేదా జగన్కి? మా పార్టీ 2 ఒకటే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. తర్వాత ఇళ్ల పట్టాలు, ఇల్లు గురించి చెప్తాను. ఇల్లు చంద్రబాబు నాయుడు 17 దాకా కట్టలేదు. చంద్రబాబు నాయుడు 17 దాకా పోలవరం కట్టలేదు. ఇప్పటి వరకు జగన్ ఒక ఇల్లు కట్టలేదు. ఎక్కువ ఇల్లు 7 లక్షలు ఇల్లు ఇచ్చాడు మా వెంకయ్యనాయుడు గారు. కట్టింది చంద్రబాబు నాయుడు 3,40,000 ఇళ్ళు మాత్రమే. కట్టింది 3,40,000 ఇళ్ళు మాత్రమే. కేంద్రం 4,000 కోట్లు సబ్సిడీ ఇచ్చేసింది దానికి. చంద్రబాబు నాయుడు పెట్టింది 5,000 కోట్లు మాత్రమే. 9,000 కోట్లు, 22,000 కోట్లు క్యాలిక్యులేట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చేస్తాను, ఇల్లు నేను కట్టేసాను ఇచ్చేయాలి అంటున్నాడు. నోట్ దిస్ పాయింట్ వెరీ క్లియర్. నీకు కట్టిన డబ్బు ఎవరు ఇవ్వాలి? నేను కట్టేసాను అంటాడు. 60,000 ఇల్లు దాంట్లో పూర్తయిన 60,000 ఇల్లు మాత్రమే. ఈవేళ సిపిఐ ఎత్తనంటున్నాడు, కొన్ని చోట్ల తిరిగి నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏం జరిగిందో తెలుసుకోకండి. ఏజెంట్, తెలుగుదేశానికి ఏజెంట్ రామకృష్ణ రాయండి, ఇది నాకేం భయం లేదు. ఇచ్చేస్తాడంటారు. ఆయన ఎవరు ఇచ్చేయడానికి, నేనెవరిని ఇచ్చేయడానికి? ఇచ్చేది జగనే బాలే. చంద్రబాబు నాయుడు అన్ని కట్టేనంటే తప్పు. 5,000 కోట్లు ఇచ్చాడు. 22,000 కోట్లు, 2,200 అంటండి ఎస్ఎఫ్టీ. ఎంత బూత్ అండి అది. ఈ బిల్డింగు, మా బిల్డింగు సిటీ స్లాబ్. దీనికి పాలరాయ గ్రానైట్ వేస్తే 1,360 రూపాయలు అవుతుంది దీనికి. అంతేనండి, 1,360 రూపాయలు దీనికి. ఈ బిల్డింగ్కి ఇలాంటి స్తంభాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్కి 2,200. ఎవడో ఒక్కడు ఖర్చు పెట్టరు దీని మీద. మేము అవినీతి అని చెప్పాం కదా, ఒక్కడు ఖర్చు పెట్టినట్టు ఛానల్లో. ఎంత దారుణం అండి. జగన్ ఆ బిల్డింగ్ల గురించి మాట్లాడితే అందులో ఏమన్నారంటే, జగన్ గారు నేను 300 ఎస్ఎఫ్టీ ఇంటికి నేను డబ్బు ఇచ్చేస్తాను. ఇచ్చింది 900 కోట్లే కదా, కావాల్సింది 22,000 కోట్లు. 2,000 ఆ 22,000 కోట్లు కదా. జగన్ 600 కోట్లు 700 కోట్లు ఇస్తే ఈ 300 ఎస్ఎఫ్టీలు నేను ఫ్రీగా ఇస్తాను. ఇవ్వడే జగన్. ఆ డబ్బు 6,000 కోట్లు 7,000 కోట్లు ఇస్తేనే 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళు ఇవ్వగలడం. లేకపోతే అలాగే ఉంటాయి దానికి డబ్బు ఇవ్వడం. జగన్ ఇందులో శ్రీదేవి వార్డులో మొన్న మేము ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వస్తే చూపించాం. ఇండివిజువల్గా ఇల్లు కట్టుకున్నాను. 2,50,000 సబ్సిడీ. అలాంటి ఇళ్ళకి ఇంకా చాలా మందికి సబ్సిడీ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అంతేనా? బిల్లులు ఇవ్వడం లే. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టలే. దాంట్లో డబ్బు ఇవ్వలేదు, ఇంట్లో డబ్బు ఇవ్వలేదు. 22,000 కోట్లు 900 కోట్లు ఇచ్చారు. కేంద్రం సబ్సిడీ ఇచ్చింది. ఈయనొక దాంట్లో చంద్రబాబు నాయుడు ముందే గుర్చేసుకున్నాడు అందరి దగ్గర డబ్బులు, కాంట్రాక్టర్ల దగ్గర. మరి 22 కోట్లు 2,200 కదా ఎస్ఎఫ్టీ. ఇది 1,300 కదా, 1,360 రూపాయలు. మరి ఆ బిల్డింగ్ బాగుందా, ఈ బిల్డింగ్ బాగుందా? ఈ ఫౌండేషన్కి ఎంత పెట్టారు? ఇది ఎవడో చర్చ పెట్టడం. ఆయన రోజు చెప్తాడు, నేను కట్టేశా. నువ్వు ఎంత కట్టావు? 5,000 కోట్లు ఇచ్చావు. నువ్వు అడగరే ఎవరు?
ఈ చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడని ఇంకా కూడా అంటారు. ఆయన ఇచ్చేసానంటున్నాడు. ఎలా ఇచ్చాడు? 22,000 కోట్లు ఇచ్చావా నువ్వు? అది క్యాచ్ మై పాయింట్. ఆయన 22,000 కోట్లు ఇవ్వలేదండి. 22,000 కోట్లు ఇచ్చి 3,40,000 ఇళ్ళు కంప్లీట్ చేస్తే ఆయన ఇచ్చాడు. ఆయన కట్టినాడు. ఈయన 6,000 కోట్లు 300 ఎస్ఎఫ్టీ తిరుగుతూ చెప్పాడు. ఈయన 600 కోట్లు ఇవ్వలేదు, ఆయన 2,200 కోట్లు ఇవ్వలేదు. బోత్ ఆర్ ఫెయిల్యూర్స్. ఏమంటాడు? 30 లక్షల పట్టాలు ఇస్తానంట. ఈయన ఏమంటాడండి? 30 లక్షల పట్టాలు ఇస్తానంటాడు. అందులో కేంద్రం 12 లక్షలు ఇల్లు ఇస్తానంది ఈ ప్రభుత్వాన్ని. 30 లక్షల పట్టాలకి ఏం చేశారు మీరు? 30 లక్షల పట్టాలకి ఏం చేశారు మీరు? ఇష్టం వచ్చినట్టు భూములు కొనేశారు. అవినీతి వైసీపీ ప్రభుత్వంలో ఈ పట్టాల కోసం భూములు ఇస్తానన్న దాంట్లో విచ్చలవిడి అవినీతి. ఆవు భూములు కొనేస్తారా? పడవలేసి తిరగాల మేము అందులో? పడవలేసి తిరగాలని మేము అందులో? 150 కోట్ల అవినీత. ఈస్ట్ గోదావరిలో సబ్ కలెక్టర్, మన రాజమండ్రి సబ్ కలెక్టర్ కొన్న భూములు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు వచ్చిన సబ్ కలెక్టర్ కొన్న భూములు ఎగ్జామిన్ చేయండి. మన రాజమండ్రి ఆఫీసులు ఉన్నారు కదా, కమిషనర్, ఆయన ఎంత కొన్నాడు? ఈయన కొన్న ఇదే రామరాజు గారు కొన్న ఇప్పుడున్న కమిషనర్ ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా, ఆయన రాజానగరం దగ్గర లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయిన సబ్ కలెక్టర్ ఉన్నాడు. ఒక ఆయన నాలా లావులు ఎత్తుకున్నాడు. ఆయన పేరేం పేరండి? మహేష్ కుమార్. ఆయన దూరంలో ఎంత కొన్నాడో ఈయన దగ్గరలో ఎంత కొన్నాడు మీరు చూడాలి కదా సార్, మీరు చూడాలి కదా. ఆయన ఎక్కడ ఎంత కొన్నాడు? ఆయనేమో ఎక్కడో లోపల రాజానగరానికి కానవరం అవతల కొన్నాడు. ఈయన కానవరం అవతల కొన్నాడు. ఈయన తక్కువ, ఆయనది ఎక్కువ. అవినీతి కదా ఇది, అవినీతి కదా ఇది. పట్టాలు ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు, దోపిడీ. నెల్లూరులో కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మిరియాల ఏదో పేరు ఉంది ఆయన పేరు, మిరియాల వెంకటరావు కొడుకు ఆయన కలెక్టర్. ఈ భూములు ఎక్కువ కొనేబట్టినారు వైసీపీ ఎమ్మెల్యేలు. నేను కొన్నాన్ని సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. నేను కొన్నాన్ని సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఇట్లా రాష్ట్రంలో జనాల్లో ఈ భూములు కొండల్లో ఒక ఎమ్మెల్యే ఒకే రోజు నుండి కమిషన్ ఎలా విత్డ్రా చేశారంటే, డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ 150 కోట్లు డిఫరెన్స్ అమౌంట్, అది 7 లక్షలు, 21 లక్షలు కొనాలి. 3 రెట్లు గవర్నమెంట్ భూమి ఇస్తే 45 లక్షలకు 47 లక్షలకి ఎందుకు కొన్నారు? అది ఒకటిదే భూమి. దాన్ని నీరబ్ కుమార్ చూశాడు. నీరబ్ కుమార్ ఎవరో తెలుసు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ. దాన్ని ఇంకొక ఆయన ఉన్నాడు, ఇప్పుడు మా తెలుగుదేశానికి చాలా అనుకూలంగా ఉండి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉంటున్నాడు. ఆయన పేరేం పేరండి? అమ్మా ప్రవీణ్ ప్రకాష్. ఈయన ఢిల్లీలో ఆ ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్, ఏమండి ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్. పాప కొంతమంది ఆడవారికే చూస్తున్నాను నేను, ఎందుకంటే పాప ఆడు కొంతమంది శిష్యులను అలా చూస్తున్నాను, ఏమనుకో చూడ. ఆ ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్గా ఉండగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ అధర్మ పోరాటం చేయడానికి వెళ్ళాడు. మరి అధర్మ పోరాటానికి డబ్బు కావాలి కదా, బ్యానర్లు కట్టాలి కదా చంద్రబాబు నాయుడికి, ఫ్లెక్స్లు వేయించాలి కదా చంద్రబాబు నాయుడికి, నల్లగొడ్డలు తొడుక్కోవాలి కదా చంద్రబాబు నాయుడికి. దీనికి అందరికీ అక్కడ ఉన్న టీటీడీలో 10 కోట్లు తీసేసి వాడేశాడు. ఈయన 10 కోట్లు తీసి వాడేశాడు. వాడేసి చంద్రబాబు నాయుడు చేత బూతులు తిట్టిచ్చేశాడు. ఏయ్ మోడీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు ఆ డబ్బు. ఆయన ఇప్పుడు ఇక్కడ అన్ని సలహాలు ముఖ్యమంత్రికి ఇచ్చేస్తాడు.
ఎక్కడ పెట్టి ఇచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి నాకు అర్థం కావడం. చంద్రబాబు నాయుడు సలహాలు ముఖ్యమంత్రికి ఇస్తున్నాడేమో అని నాకు డౌట్. ఎలా చెప్తావయ్యా నువ్వు అంటే ఈ 5,000 కోట్లు టీటీడీవి బ్యాంకులు ఏమని చెప్పాడు ఆయనే. బ్యాంకులు వేసేస్తే ఎక్కువ వడ్డీ వచ్చేది. టీటీడీకి ధర్మానికి ఇచ్చిన డబ్బు ఎక్కువ వడ్డీ వచ్చేద్దట. ఆయన చెప్పేసి నేను వేసేసాడు. నేను లెటర్ తిట్టి వెనక్కి తీసుకున్నాడు అనమాట. నేను లెటర్ రాసా ఈ ప్రభుత్వానికి. ఎవరయ్యా మీరు? టీటీడీ డబ్బు వడ్డీగా ప్రజలు దేనికి ఇచ్చారు? ధర్మానికి ఇచ్చారు. ఐ డిమాండ్ దిస్ గవర్నమెంట్ టీటీడీ యొక్క బడ్జెట్ వెనక్కి తీసుకున్నారు. అది పిఆర్ఓ దాని వివరణ ఇచ్చాడు, మేము వెయ్యమని. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాట్ యాక్సెప్టెడ్ దట్ ఇష్యూ. బీజేపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది పోలవరం విషయంలో కానీ ఈ విషయంలో కానీ. నేను డిమాండ్ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, టీటీడీ బడ్జెట్ అండి సంవత్సరానికి 1,200-1,300 కోట్లు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ధర్మానికి 500 కోట్లు ఖర్చు పెట్టాలి, హిందుత్వానికి 500 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ 100 కోట్లు ఖర్చు పెడతారండి హిందుత్వానికి. దాంట్లో ఛానల్కి 60 కోట్లు. ఆ ఛానల్లో ఏదో చేస్తేనే కదా ఒక ఆయన తీసారు. ఎవరో ఇండస్ట్రీ 60 కోట్లు దాని బడ్జెట్. హిందుత్వానికి ట్రైనింగ్ కానీ, సాంస్కృతిక్ కానీ, గోదానానికి కానీ, భూదానానికి కానీ, మన దేవాలయాలకు కానీ ఎవరు ఆ డబ్బులు ఏదైనా వాడేసుకోవాలి. కట్మ దానికి పెడతారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ధర్మానికి 500 కోట్లు ఖర్చు పెట్టాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి పిలుపునిస్తుంది. 500 కోట్లు ఖర్చు పెట్టరు? ధర్మానికి ఇచ్చిన డబ్బు కదా భక్తులు, ఎందుకు మీరు ఖర్చు పెట్టరని నేను అడుగుతున్నా. పార్టీ డిమాండ్ చేస్తుంది అర్చకులకి ట్రైనింగ్ ఇవ్వండి. బలహీన వర్గాలకు చెందినటువంటి ఫిషర్ మ్యాన్ యొక్క అర్చకత్వానికి ట్రైనింగ్ ఇవ్వండి. వేద పాఠశాలను స్థాపించండి. వేదం మీద రీసెర్చ్ చేయండి. ఎస్టీ ఏరియాల్లో దేవాలయాలు నిర్మించండి. ఇది హిందుత్వానికి సంబంధించినటువంటి డబ్బు నేను టీటీడీలో అడుగుతున్నా. మీరేం చేస్తున్నారో ప్రజలు డబ్బు పెట్టి చర్చిలు కడుతున్నాడు జగన్. 50 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాడు చర్చిల కోసం. జగన్ ఏమో ప్రతి జిల్లాలో 15 కోట్లు ఖర్చు పెడుతున్నాడు సంవత్సరానికి చర్చిల కోసం. ఈయన బురకాలు వేసేసాడు మా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. ఆయన చర్చిల్లో దూరిపోయాడు. ఈయనకి అలాగా మామూలే. ప్రభుత్వం డబ్బు ఎందుకు ఖర్చు పెడతారండి? బ్రహ్మానంద రెడ్డి ఖర్చు పెట్టాడా? వెంకటరావు గారు ఖర్చు పెట్టాడా? ఎన్టీ రామారావు ఖర్చు పెట్టాడా? చర్చలకి ప్రజాధనం మీరు మీ ఇష్టం. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టండి, నా ఇష్టం. హిందుత్వ డబ్బుని నేను అడుగుతున్నా, టీటీడీ డబ్బుని అడుగుతున్నా. ఇది ఈ ప్రవీణ్ ప్రకాష్ నీరబ్ కుమార్ వచ్చి మన ముంపు భూములు చూసేలేరండి. ఆవుల ముంపు భూములు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు ఇప్పుడు వచ్చేవలేదు, ఎప్పటి నుంచో దాటిపోతున్నాయి డేట్లు. కలెక్టర్ నాతో మీటింగ్ పెట్టాడు. నేను చౌదరి గారు ఎంపీ గారు ఉన్నా. నేను కామెంట్ చేశాను కదా, లోపల మీటింగ్ పెట్టాను. మమ్మల్ని కొంతమంది మాట్లాడుతున్నారు, నేను ఏ జిల్లా వెళ్ళినా వాళ్ళు వదలరంట. ఆయన అన్నాడు, నువ్వు ఏ జిల్లా వెళ్ళినా నేను నిన్ను వదలను అన్నాడు. ఈ కలెక్టర్ పిఠాపురం దగ్గర ఎలాంటి భూములు కొనేస్తారో ఒకసారి ఎగ్జామిన్ చేయండి. నోరు విప్పలేకపోతారు ఈ జిల్లా మంత్రులు. ఎవరు ఈ కలెక్టర్ అని అడుగుతున్నా. నేను వైసీపీని విమర్శించిన
దమ్ము లేనటువంటి పత్రికలు రాస్తున్నాయి. ఎవడన్నా టీడీపీ వాడు మాట్లాడతాడు దీని గురించి? మంత్రులు రిప్పలపోతాడు ఈ కలెక్టర్ చేసే పనికి. ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరిని లెక్క చేయడం లేదు. ఎందుకు లెక్క చేయడం లేదు? ఎవరితనట్ట ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు అట్ట? బీజేపీ ఈజ్ వెరీ క్లియర్. బీజేపీ ఈజ్ వెరీ క్లియర్. నేను కౌన్సిల్లో వెళ్ళా ఒక ఆయన దగ్గరికి, జరిగింది క్లియర్గా చెప్పా. కౌన్సిల్ అవ్వగానే ఇక్కడికి ఒక ఆయన వచ్చాడు, సీఎం పేషీలో ఒక ఆయన మన జిల్లాలో పుష్కరాలు కూడా ఆఫీసర్ చేశాడు. శ్రీకాకుళం కలెక్టర్ చేశాడు. కాదు, ధనుంజయ రెడ్డి వచ్చాడు. అంటే చూశాడు. ఇవన్నీ నేను వాస్తవాలు చెప్తున్నా. నా దగ్గర వాస్తవాలే నేను మాట్లాడతాను ఎప్పుడు కూడా. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా ఈ రెండు ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పట్టాలు ఎవరే. మనం వెళ్దాం పదండి, అక్కడ ఎలా కొనేస్తారో. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రాజమండ్రిలో ఉన్న ఎవరో ట్రస్ట్ భూములు తీసేసుకున్నారు. తీసుకుని ఆ ట్రస్ట్కి వేసే డబ్బు నేను వెంటనే మినిస్ట్రీతో మాట్లాడాను. దానివల్ల ఎండోమెంట్లో పెట్టారు ఆ డబ్బుని. ఎండోమెంట్ భూములు తీసేసుకుంటారు. తక్కువ రకంగా ఉన్న భూముల్ని ఎక్కువ కొనేస్తారు. నేను మూడే అంశాలు మాట్లాడాను. ఒకటి పోలవరం, రెండు హిందుత్వానికి సంబంధించినటువంటి టీటీడీ యొక్క అంశాలు, మూడు ఇండ్లలో జరిగిన అవినీతి. కాదు, ఈ ప్రభుత్వం కట్టలేదు, ఆయన కూడా సరిగ్గా కట్టలేదు. ఆయన దగ్గర ఏమంటే ఒక TV5 ఒక చర్చ చేసింది ఇక్కడ. నేను చెట్టు నీళ్ళు తినేసాడు అన్నాను. చంద్రబాబు నాయుడు వేసాడా? జ్యోతిలో ఒక ఐటమ్ వచ్చిందండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏమని వచ్చిందంటే 24/7 కరెంటు ఇచ్చాం. 24/7 కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీసుకెళ్ళడానికి కూడా సబ్స్టేషన్ మంజూరు చేశాం. మీరు జాగ్రత్తగా సబ్స్టేషన్ చూడండి, డ్రై సబ్స్టేషన్, చిన్న స్థలంలో. దాంట్లో మోడీ గారి బొమ్మ ఉంటుంది. ఈ సబ్స్టేషన్ ఉద్యోగాలు అమ్మేసారు, తెలుగుదేశం అమ్మేది. మీకు అందరికి కూడా తెలుసు. ఈ మధ్య జగన్ గారు కొంతమంది లైన్ మీద తీసుకున్నారు, పైకి ఎక్కించి ట్రైనింగ్ ఇచ్చి. ఈ సబ్స్టేషన్లో ఉన్న వాళ్ళు తెలుగుదేశంలో డబ్బులు తీసుకుని వేసుకున్నవాడు అందులో సెలెక్ట్ అయ్యారు. ఇందులో ఖాళీలు వచ్చినాయి. ఈ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే 5 లక్షలు అన్నాడు ఒకట. అంటే పాపం రాధాకృష్ణ గారు పెద్ద ఐటమ్ రాశాడు. తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నప్పుడు రాయలేదు రాధాకృష్ణ గారు, పెద్ద ఐటమ్ రాసేసాడు. ఇది నేను చెప్పవలసిన చెప్పా. ఆయన గొప్పారు. మీ వాడు కూడా ఇంత అడుగుతున్నారు. మా కార్యకర్త ఒక ఆయన వెళ్ళాడు, నేను ఆ ఎమ్మెల్యేతో మాట్లాడా. ఎంత అద్భుతమో చూడండి. చెట్టు నీరంటే అప్పుడు చర్చి పెట్టరు. TV5లో రోజు ఒక అబ్బాయి వస్తాడు నా దగ్గరికి, TV5 అబ్బాయి. మీరు అప్పుడెందుకు చర్చి పెట్టలేదంటే, కాదు ఇది మాట్లాడకండి అదే మాట్లాడండి, ఇది మాట్లాడకండి అదే మాట్లాడని కొత్త పక్కన తిప్పేస్తున్నా బాబు. ఏంటి మీ ఎజెండాలో మీరు క్రియేట్ చేస్తారు? మేము నిజం చెప్పినా ఏదిరా. మీరు ఎవరి కోసం ఉన్నారు అసలు? ప్రజల కోసం ఉన్నాడు మీరు. యు ఆర్ ఫర్ ది పీపుల్. ఐ రిక్వెస్ట్ యూ, ఐఎమ్ నాట్ డిమాండింగ్. ఇది వ్యాపార సంస్థ, లేకపోతే ప్రజల కోసం ఉన్నారా మీరు? ఏదో తెలుసుకోండి. మీరు లేదు, మేము చంద్రబాబు నాయుడు కోసమే ఉన్నాం చెప్పేయండి. సోమవారం తిట్టడం కోసమే ఉన్నాం TV5 చెప్పేయండి. నేను చంద్రబాబు నాయుడు ఎలా కామెంట్ చేస్తాను, ఎలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని. పోనీ ఇన్ని రాశారు. చంద్రబాబు నాయుడుకి ఏమన్నా 300 సీట్లు రప్పించారు, 175లో మీరు 23 రప్పించారు. పోనీ ఏమన్నా పోనీ వచ్చేసి అంటే మేము రోజు చెప్పేశాం బ్రహ్మాండంగా వచ్చేసినాయి అంటే మీకు తృప్తుండాలి. అది జరగలేదు కదా. జరగనప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆయన కోపం అవుతుంది, పక్క పెడుతున్నాడు గొప్ప ఆయన. ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను నేను. మమ్మల్ని కామెంట్ చేస్తారా? నేను జగన్ గురించి ఇప్పుడు ఎన్ని చెప్పాను?
జగన్ తిట్టాడు సోనియా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాతో మిత్రపక్షంగా ఉండి వచ్చి నెల నుంచే జన్మభూమిలో రోజు మోడీని తిప్పిస్తూ చదివించేవాడే. ఎందుకు చదివించేవాడు? ప్రమాణ స్వీకారానికి రమ్మన్నాడే క్యాపిటల్కి, ఎందుకు అప్పించాడు, తిట్టించాడు? నేను తిట్టకూడదా చంద్రబాబు నాయుడిని? నేను తిట్టకూడదా? మిత్రపక్షంగా ఉండి తిట్టించేస్తావా? మీ మేనల్లుడితో, నీ బావమర్తులతో, నీ ఎంపీతో రోజు కూడా ఢిల్లీలో వేషాలు వేయించేస్తావా? మిత్రపక్షంగా ఉండి అప్పించేత సోమ్యత అనుకోండి. వాట్ ఈస్ ధర్మ అండి? వాట్ ఈస్ ధర్మ అండి? రోజు నీ ఎంపీ చేత బట్టలు వేయించేసి, డ్రామా యాక్టర్ బట్టలు వేయించేసి రోజు వేషాలు వేయించేస్తాను. మిత్రపక్షంగా ఉండి నేనంటే అదే చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు. ఈయన మిత్రపక్షంగా ఉండి నువ్వు విమర్శించవచ్చు. బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో ఎదగకుండా నువ్వు పథకం వేయచ్చు. నిన్ను నేను వీకేం చేయకూడదు. మీ అందరికీ బాధ. నో చల్లది. మా పార్టీని భారతీయ జనతా పార్టీ నడుపుతుంది. మాకంటే ఒక వ్యూహం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. చంద్రబాబు నాయుడు దేనికి పోషిస్తాడండి? సర్వశిక్ష అభియాన్ 70%, 60% మేము ఇస్తాం. ఎన్ఆర్ఈజీఎస్ 90% మేము ఇస్తాం. దాంట్లో జరిగే అవతారాల పొద్దున ఫీల్డ్ క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలయిస్తాం ఈ ప్రభుత్వాన్ని. కోడిగుడ్డులో ఎలా జరుగుతుందంటే రాసేస్తారు. ఈ చంద్రబాబు నాయుడులో కోడిగుడ్డులో జరగలేదా? రాసేరావాడా? రాశారా నేను అడుగుతున్నా. ఆవిడెందుకు రాయలేదు మీరు? ఇయర్స్ టుగెదర్. నేను ఏమన్నాను చూడండి ఎంత బాగా రాస్తారో. ఇయర్స్ టుగెదర్ జరుగుతుంది. ఇది ఎన్టీ రామారావు టైంలో జరిగింది, ఇది రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది. నేనేమంటానంటే 5 రూపాయలు కోడిగుడ్డు అండి, 3 రూపాయలు పెడుతున్నారండి, 2 రూపాయలు పోయినాయి కదా. ఇది ఎప్పటి నుంచి పోతున్నాయి? ఎప్పటి నుంచో పోతున్నాయి. కోడిగుడ్లు కొట్టినాం. 2 కోట్లు నెలకి 2 కోట్లు, రోజుకి 2 కోట్లు, నెలకి 60 కోట్లు, సంవత్సరానికి 700 కోట్లు. ఎంతకాలం నుంచి పోతుంది ఇది? ఇలాంటి 20 చెప్తాను నేను. పోలవరానికి అంటే ఎక్కువ అవినీతి కదా. దీన్ని ఎవడు రియల్ అడ్మినిస్ట్రేషన్ జగన్ దమ్ముంటే చంద్రబాబు నాయుడు పెట్టి, నువ్వు పెట్టించి 60 గ్రాములు కోరుకుంటూ ఎందుకు పెట్టించినా మొత్తం 300 కోట్లు ఇచ్చారండి మొక్కలు పెంచమని ఎన్ఆర్ఈజీఎస్లో. కిలోమీటర్కి 2 లక్షలు 3 లక్షలు పెట్టారు. ఇప్పుడు ఎక్కడైనా కాంతీలో 2 కిలోమీటర్ల మొక్కలు పెంచేది అడగండి. ఈ ప్రభుత్వం 300 కోట్లు. చంద్రబాబు నాయుడు 1 కోటి మొక్కలు పెంచేస్తున్నాం. 50 కోట్లు అంట. అవన్నీ నిజంగా బతికేస్తే మనం అసలు ఉండేవాళ్ళం, వర్షం వచ్చి కొట్టుకుపోయేవాళ్ళం. కోట్లు. ఇవి నిజమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది బీజేపీ తీసుకొస్తుంది ఈ రాష్ట్రంలో. కోడిగుడ్డు 60 గ్రాములు పెట్టిస్తాం. మొక్కలన్నీ బతికించి కప్పెట్టి ఈ నర్సరీ వాళ్ళకి ఇస్తాం. అటు బతికిన తర్వాత డబ్బు ఇస్తాను నర్సరీ. మా ప్రభుత్వం ఇది చేస్తుంది. మా ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తుంది. మా ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ని 100% ఇంప్లిమెంట్ చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్. మోడీ యొక్క ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ యొక్క పేదవాడి యొక్క ఆలోచనని, పవన్ గారి యొక్క ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. గద్దె బాబురావు గారు బీజేపీలో చేరారు. ఇంకో మాజీ మంత్రి త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. విజయనగరంలో 4 ఎంపీపీలు బీజేపీలో చేరారు. వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. మన రాజమండ్రి నుంచి ఒక కార్పొరేటర్ చేరారు. ఇంకా కూడా చాలా మంది కార్పొరేటర్లు చేరబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. గంట చేరారు అంటే గంటలు కింద నుంచి తగ్గుతున్నాయి. ఫీల్డ్లో తగ్గుతున్న ఆ గంట తగులుతుంది. ఫీల్డ్లో గంటలు మోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మీ అందరు కూడా వినమ్రంగా మాట్లాడుతున్నాను. నేను అహంభావంతో మాట్లాడుతున్నాను, ఆత్మాభిమానంతో మాట్లాడుతున్నాను. వాస్తవమైనటువంటి విషయాలు మీ దగ్గర చెప్తున్నాను. అలాగే ఈవేళ కర్నూలు నుంచి నేరుదారెడ్డి, కర్నూలు నుంచి సాయి ప్రతాప్ యొక్క
అనుచరుడు 5 సార్లు మంత్రి చేశాడు సాయి ప్రతాప్. ఎవరి పేరు చెప్పేవాడు కాదు రాజశేఖర రెడ్డి, ఆయన ఒక్క పేరే చెప్పేవాడు. ఆయన రాజకీయ నిజమైన రాజకీయ వారసుడు పార్టీ వచ్చారు. ఇట్లా రాయలసీమ నుంచి అనేక మంది, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి అనేక మంది. నేను అన్నా చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అనేది పాత్రకి. ఎందుకన్నానంటే 60-40 రేషియో మాది. 22 ప్రాయోజిక పథకాలని వాటిని మేము ఇస్తున్నాం, వాటిని ఎగ్జామిన్ చేస్తున్నాం. ఈ మధ్య మా పేపర్లో ఒక ఐటెం వచ్చింది, చాలా పేపర్లో వచ్చింది. ఎవడేశ్వరం పంచాయతీని ఎంత తినేసారండి, ఎవరి డబ్బు అండి అది? ఒక్క పంచాయతీ బోర్డులో మీకు అడుగుతున్నా, ఎవరైనా గ్రామ సభ పెడతానండి? ఒక గ్రామ సభ పెట్టకపోతే వాడిని ఎట్లా డిస్మిస్ చేయాలి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్? జరిగిందా? డిఎల్పి వాళ్ళు, పంచాయతీ బోర్డు సెక్రటరీలు విచ్చలవిడిగా తినేస్తున్నారు డబ్బు. ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు. దీన్ని నిరాశలు భారతీయ జనతా పార్టీ. గ్రామీణ రంగంలో సంస్కరణ కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒక్క ప్రభుత్వం పట్టించుకోదే. నిజమైన పరిపాలన అండి. అధికారులు వీటి మీద దృష్టి లేదు. అధికారులు అంశం కూడా అప్పుడు జగన్ అరెస్ట్ చేసేస్తారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేస్తారు. అదేనండి అడ్మినిస్ట్రేషన్ లో సిస్టమ్ను నిలేస్తుంది భారతీయ జనతా పార్టీ. అడ్మినిస్ట్రేషన్ గా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ అడ్మినిస్ట్రేషన్ ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అదనంగా మాట్లాడుతున్నాం. 2 ప్రభుత్వాలు విఫలమైనాయని మీరు అంటున్నారు. యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకుని తనే టేకప్ చేసి ఎందుకు పూర్తి చేయకూడదు? వాడు ఇచ్చేమన్నట్టు మీరు ఏమైనా చేస్తారు? వాడు ఇచ్చేమన్నట్టు ఎందుకు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు? వాళ్ళు ఎవరండి? యాక్ట్ ప్రకారం ఇక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి నేనే చెప్పా ఎందుకు మీరు కడతానన్నారని నేను అడగలేదండి సత్యనారాయణ గారు. మీరు అడిగారండి. అదేనా మీ దానికి నా సమాధానం అదే. 2 ప్రభుత్వాలు వైఫల్యం చేయాలి. యాక్ట్ ప్రకారం మీరు ఎందుకు తీసుకున్నారా? వాళ్ళు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు, దాన్ని ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన ఏమన్నాడు? ఇది కూడా వచ్చింది, మనకు అట్లేమా అని ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది నా దగ్గర. ఆ వైసీపీ మంచి పేరు వస్తుంది. మేము డబ్బిస్తున్నాం, మాదే మంచి పేరు. వాళ్ళు తినేస్తున్నారు, వాడికి చెడ్డ పేరు. ప్రాజెక్ట్ వస్తుంది, ఏమండి సత్యనారాయణ గారు, మేమే డబ్బిస్తున్నాం, వాళ్ళు కడుతున్నారు డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం. కానీ వాళ్ళకి చెడ్డ పేరు, మాకు మంచి పేరు.